అత్తయ్య ఫోన్ చేశారేంటి? కొంపతీసి నేను ఇంట్లో లేదని తెలిసిపోయిందా? చెప్పమ్మా. అభయ వినో ఆఫీస్కి వచ్చిందా రాహుల్? అభి ఆఫీస్కి ఎందుకు వస్తుందమ్మా? రాలేదే. తను ఇంట్లో కూడా లేదురా. హెడేక్ గా ఉంది అంటే నేనే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను. మీ నాన్నగారు కూడా డాక్టర్ని పిలిపించారు. తీరా చూస్తే ఇంట్లో లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో అమ్మా. మీరు ఒకసారి వాళ్ళకు కూడా ఫోన్ చేయండి. పెద్దమ్మా, అభి నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అభి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందట రాహుల్. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నందా, అభి ఇంట్లో కనిపించట్లేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సారీ, నువ్వు ఇంటికి వెళ్ళు. ఆల్కోల్. రాహుల్ ఆఫీస్ నుంచి వస్తున్నట్టండి. డాక్టర్ గారు పద. సరే సార్. భగవంతుడా, నేను అనుకున్నట్లే జరిగింది. నేను ఇంట్లో లేకపోయేసరికి అందరూ కంగారు పడిపోతున్నారు. కనీసం నేను ఆఫీస్కి వెళ్ళినట్టయినా చెప్పి రావాల్సింది. రాహుల్ బాబు వెళ్ళేలోపు నేను ఇంటికి వెళ్ళాలి. వెంటనే క్యాబ్ బుక్ చేయాలి. రాహుల్ బాబు కంటే ముందు ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఐరేంద్రి, మనం అభిని ఇరికిద్దామనుకుంటే ఇదే టైంలో తనెక్కడికి వెళ్ళింది? రివర్స్లో మనకేదైనా షాక్ ఇస్తుందా? అంత లేదు. అది ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి మన ప్లాన్ వలలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. జస్ట్ నువ్వు అలా చూస్తూ ఉండు. పద. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. అవతల ఇంట్లో అందరూ నా గురించి కంగారు పడుతున్నారు. రాహుల్ బాబు ఇంటికి వెళ్ళే లోపు నేను వెళ్ళకపోతే చాలా పెద్ద గొడవ అవుతుంది. డ్రైవర్, క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వడం లేదు. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, వస్తావా? బుక్ చేసింది మీరు కాదా మేడం? నేను కాదండి. సారీ మేడం, ఆల్రెడీ క్యాబ్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, ఆ రైడ్ క్యాన్సిల్ చేయండి. అలా కుదరదు మేడం, ఒక పని చేయండి. ఈ రైడ్ కూడా జూబ్లీ హిల్స్కే బుక్ చేశారు. కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. ఇంతకీ ఎవరు బుక్ చేసింది? ఎక్స్క్యూజ్ మీ, ఓటీపీ 2158.